బెంగాల్ అంటే దుర్గ పూజ, బెంగాల్ అంటే సంస్కృతి, బెంగాల్ అంటే రాజకీయ చైతన్యం. కానీ ఇప్పుడు ఆ బెంగాల్ కొత్త రాజకీయ అధ్యాయాన్ని రాస్తోంది. దశాబ్దాలుగా కొనసాగిన రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం హుగ్లీ నది ఒడ్డున 60 అడుగుల ఎత్తిన దుర్గామాత విగ్రహం నుంచి లండన్ ఐ తరహా కోల్కతా ఐ వరకు భారీ ప్రాజెక్టులతోటి రాష్ట్రానికి కొత్త గుర్తింపునివ్వాలని ప్రయత్నిస్తోంది. ఇది కేవలం అభివృద్ధి కథన లేక బెంగాల్ సాంస్కృతిక రాజకీయ పునర్నిర్మాణానికి నాంది పలికే మార్ప? సోనార్ బంగ్లా కళ నిజమవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026 ఎన్నికలు ఒక సాధారణ ఎన్నికలు కాదు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా జాతీయ రాజకీయాలకు భిన్నమైన రాజకీయ దిశలో ప్రయాణించిన బెంగాల్ ఈసారి పూర్తిగా కొత్త నిర్ణయంతో బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్, ఆ తరువాత 3 దశాబ్దాలకు పైగా వామపక్షాలు, అనంతరం దాదాపు 15 ఏళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ పాలన చూసిన బెంగాల్ ప్రజలు చివరకు మార్పు వైపు అడుగులు వేశారు బెంగాల్ ఓటర్లు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి ముందున్న సవాళ్లు ఎంత పెద్దవో ప్రజల అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే సోనార్ బంగ్లా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒకప్పుడు భారతదేశానికి మేధో సంపత్తి, సాహిత్యం, సంస్కృతి, పరిశ్రమల కేంద్రంగా ఉన్న బెంగాల్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని, దానిని తిరిగి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. అదే ప్రచారంలో బెంగాల్ సంస్కృతి, దుర్గామాత పట్ల భక్తి, బెంగాలీ గౌరవం, అభివృద్ధి, ఉపాధి, పారిశ్రామికీకరణ వంటి అంశాలను బీజేపీ ప్రధాన అజెండాగా మార్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం హుగ్లీ నదీ తీరంలో 60 అడుగుల భారీ దుర్గామాత విగ్రహం నిర్మాణ ప్రతిపాదన వెలుగులోకి రావడం రాజకీయంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. హౌరాలోని రామకృష్ణాపూర్ ఘాట్ వద్ద నిర్మించబోయే ఈ విగ్రహం కేవలం ఒక ఆధ్యాత్మిక చిహ్నం కాదు, కొత్త ప్రభుత్వం చెబుతున్న సాంస్కృతిక పునరుజ్జీవం భావనకు ప్రతీకగా దీనిని ప్రచారం చేస్తున్నారు. దుర్గాపూజ అనగానే ప్రపంచం మొత్తం గుర్తుకు చేసుకునే బెంగాల్లో దుర్గామాతకు శాశ్వత స్మారక చిహ్నం నిర్మించడం ద్వారా రాష్ట్రానికే కొత్త గుర్తింపును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు లండన్ ఐ తరహాలో కోల్కతా ఐ నిర్మాణం కూడా ప్రతిపాదించబడింది. ఈ 2 ప్రాజెక్టులు కలిపి హుగ్లీ నదీ తీరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చగలవని అధికారులు చెబుతున్నారు. బీజేపీ వాదన ప్రకారం గత కొన్ని దశాబ్దాలుగా బెంగాల్లో అభివృద్ధి కంటే రాజకీయ హింస, కేడర్ సంస్కృతి, పెట్టుబడుల పారిపోవడం, పారిశ్రామిక రంగం క్షీణించడం వంటి అంశాలు ఎక్కువగా కనిపించాయని ఆరోపణలు వచ్చాయి. ఒకప్పుడు జూట్ మిల్లులు, ఇంజనీరింగ్ పరిశ్రమలు, భారీ తయారీ కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన బెంగాల్ క్రమంగా పెట్టుబడిదారుల దృష్టిలో వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయి. దీనికి కారణం వామపక్ష పాలనలోని కార్మిక రాజకీయాలు, అనంతరం ప్రాంతీయ రాజకీయాల ఆధిపత్యమని బీజేపీ చెబుతోంది. మరోవైపు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రాష్ట్రానికి తగిన పెట్టుబడులు రాలేదని వాదించారు. అయినప్పటికీ యువతలో నిరుద్యోగం, పరిశ్రమల కొరత, ఇతర రాష్ట్రాలకు వలసలు వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ, అమిత్ షా ప్రచారంలో ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన, కేంద్ర పథకాలు పూర్తి అమలు, సరిహద్దు భద్రత వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో అక్రమ చొరబాట్లు, నకిలీ కరెన్సీ, పశువుల అక్రమ రవాణా వంటి అంశాలను బీజేపీ పెద్ద రాజకీయ అస్త్రంగా వినియోగించింది. జాతీయ భద్రత, సరిహద్దు నిర్వహణ, పౌరసత్వ అంశాలపై బీజేపీ చేసిన ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపించిందని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత సువేందు అధికారి ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో మార్పులు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, అవినీతి ఆరోపణలపై విచారణలు, పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దుర్గామాత విగ్రహం వంటి ప్రాజెక్టులు కేవలం మతపరమైన చిహ్నాలుగా కాకుండా బెంగాల్ కొత్త దిశకు ప్రతికూలంగా చూపబడుతున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని విస్తరించడం, నదీ తీరాలను అభివృద్ధి చేయడం, దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళికలు రూపొందుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
ఇక రాజకీయ పరంగా చూస్తే మమతా బెనర్జీ యుగం ముగిసి సువేందు అధికారి యుగం ప్రారంభమైందా అనే చర్చ ఇప్పుడు బెంగాల్లో ప్రధాన అంశంగా మారింది. మమతా బెనర్జీ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని ఆమె మద్దతుదారులు చెబుతుంటే, బీజేపీ మాత్రం ఆ పథకాల వెనుక అవినీతి, రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని విమర్శిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పుకు ఓటు వేశారని బీజేపీ చెబుతోంది. ముఖ్యంగా యువత, మధ్యతరగతి పట్టణ ఓటర్లు, సరిహద్దు జిల్లాల్లోని ఓటర్లలో వచ్చిన మార్పు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. బీజేపీ ప్రచారంలో బెంగాల్ చరిత్రను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్యామప్రసాద్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహానీయుల వారసత్వాన్ని ప్రస్తావిస్తూ బెంగాల్ గౌరవాన్ని పునరుద్ధరిస్తామని చెప్పింది. అదే సమయంలో దుర్గాపూజ, రామనవమి, హనుమాన్ జయంతి వంటి హిందూ పండుగల నిర్వహణకు సంబంధించి గతంలో జరిగిన వివాదాలను కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించింది. అయితే బెంగాల్ సామాజిక నిర్మాణం బహుళత్వంతో కూడుకున్నదని, అన్ని వర్గాలు కలుపుకొని ముందుకు వెళ్లడమే నిజమైన సవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సువేందు అధికారి ప్రభుత్వానికి ఇప్పుడు ఒకవైపు బీజేపీ కోర్ మద్దతుదారుల ఆశలు, మరోవైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి బాధ్యతలు రెండూ ఉన్నాయి. అందుకే కొత్త ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం జాతీయ స్థాయిలో కూడా పరిశీలనకు గురవుతోంది. దుర్గామాత విగ్రహ నిర్మాణం, కోల్కతా ఐ, నదీ తీర అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ప్రజల్లో ఉత్సాహాన్ని కల్పిస్తున్నప్పటికీ అదే సమయంలో ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో కూడా సమాన స్థాయిలో ఫలితాలు కనిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ విజయాన్ని పరిపాలనా విజయంగా మార్చడమే ఇప్పుడు సువేందు అధికారి ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది. హుగ్లీ నది ఒడ్డున నిలువబోయే 60 అడుగుల దుర్గామాత విగ్రహం పూర్తయిన రోజున అది కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, బెంగాల్ రాజకీయ పరిణామాలకు కూడా ప్రతీకగా నిలిచే అవకాశముంది. లండన్ ఐ తరహాలో నిర్మించబోయే కోల్కతా ఐ నగర పర్యాటక రంగానికి కొత్త ఊపిరి ఇవ్వవచ్చు. నదీ తీర అభివృద్ధి, ఆధునిక మౌలిక వసతులు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక పర్యాటకం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలు కలిసి బెంగాల్ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందించగలవు. అయితే ప్రజలు ఇప్పుడు కేవలం ప్రకటనలను కాదు, ఫలితాలను చూడాలనుకుంటున్నారు. దశాబ్దాలుగా వినిపిస్తున్న అభివృద్ధి హామీలు నిజంగా నేలపై కనిపిస్తాయా? యువతకు ఉద్యోగాలు వస్తాయా? పరిశ్రమలు తిరిగి బెంగాల్కు చేరుకుంటాయా? సరిహద్దు భద్రత బలోపేతం అవుతుందా? రాజకీయ హింస తగ్గుతుందా? ఇవే రాబోయే సంవత్సరంలో కొత్త ప్రభుత్వాన్ని అంచనా వేసే ప్రమాణాలుగా మారుతున్నాయి. బెంగాల్ చరిత్ర ఎప్పుడూ భావోద్వేగాలు, సంస్కృతి, రాజకీయ చైతన్యం, మేధో చర్చలతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఆ చరిత్ర మరో మలుపు తిరిగింది. మోదీ, అమిత్ షా చెప్పిన సోనార్ బంగ్లా కల నిజమవుతుందా? సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ కొత్త అభివృద్ధి నామునాగా నిలుస్తుందా? దుర్గామాత విగ్రహం, కోల్కతా ఐ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పునరుజ్జీవానికి చిహ్నాలవుతాయా? లేక ఇవి కూడా రాజకీయ చర్చలకే పరిమితమవుతాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బెంగాల్ రాజకీయాలలో 2026 తర్వాత ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయం కేవలం అధికార మార్పిడి కథ కాదు. ఇది సంస్కృతి, అభివృద్ధి, రాజకీయ పునర్నిర్మాణం, ప్రజల ఆకాంక్షలు, జాతీయ రాజకీయాల ప్రభావం అన్నీ కలిసిన ఒక విస్తృత పరిణామం. హుగ్లీ ఒడ్డున నిలిచే దుర్గామాత విగ్రహం ఆ మార్పుకు శాశ్వత సాక్ష్యంగా నిలవబోతుందనే అభిప్రాయం ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. హుగ్లీ తీరాన ఆకాశాన్ని తాకే దుర్గామాత విగ్రహం, ప్రపంచాన్ని ఆకర్షించే కోల్కతా ఐ, అభివృద్ధి, సంస్కృతి, పర్యాటకం, రాజకీయ మార్పుల సమ్మేళనంగా మారుతున్న కొత్త బెంగాల్. కానీ భారీ ప్రాజెక్టుల కంటే ప్రజల జీవితాల్లో వచ్చే మార్పులే అసలైన విజయాన్ని నిర్ణయిస్తాయి. ఉపాధి, పెట్టుబడులు, శాంతి భద్రతలు, అభివృద్ధి హామీలు ఎంతవరకు నెరవేరుతాయన్నదే రాబోయే రోజుల్లో అసలు పరీక్ష. సోనార్ బంగ్లా కల సాకారమవుతుందా? లేక మరో రాజకీయ నినాదంగానే మిగిలిపోతుందా? సమాధానం రానున్న సంవత్సరాల పాలనలోనే దాగి ఉంది. అప్పటి వరకు బెంగాల్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తూనే ఉంటుంది.